క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 11వ సామాన్య గురువార ధ్యానాంశమునకు మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 7వ వచనము నుండి 15వ వచనం వరకు. అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు. అట్లు చేసినా గాని దేవుడు తమ మొర నాలకింపడని వారు భావింతురు. కాబట్టి వారి వలె మీరు మెలగరాదు. మీకేమి కావలెనో మీరు అడుగక మునిపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. మీరిట్లు ప్రార్థింపుడు: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పవిత్రపరపబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నేటికి కావలసిన మా అనుదిన భోజనమును మాకు దయచేయము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపుము. మమ్ము శోధనలో చిక్కుకొననీయక దుష్టుని నుండి రక్షింపుము. పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకములందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనములో మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 7వ వచనములో మొదటి భాగమును కొంతసేపు మనము ధ్యానము చేద్దాము. అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు. ఆ విధముగా ప్రార్థించిన దేవుడు ప్రార్థనను ఆలకింపడు. ఈ మాటలను మనకి మత్తయి గారి ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. మనము వ్యర్థ పదములతో కాకుండా మంచి మనసుతో మనం ప్రార్థన చేసినప్పుడు మనము అడుగక మునిపే మన ప్రతి అవసరమును దేవుడు తీరుస్తూ ఉంటాడు. అదే విధముగా మనం ఏ రీతిగా ప్రార్థింపవలెనో దేవుడు మనకు పరలోక ప్రార్థన ద్వారా నేర్పిస్తూ ఉన్నారు. అయితే ఈ మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 7వ వచనము మొదటి భాగాన్ని కొంతసేపు ధ్యానము చేద్దాము. ఇక్కడ వ్యర్థ పదములైన ప్రార్థనలు అంటే దేవునికి ఇష్టము లేని మాటలతో కూడినటువంటి ప్రార్థన. ఈ వ్యర్థ పదములైన ప్రార్థనల గురించి 2 ఉదాహరణలను మనం ధ్యానము చేద్దాం. లూకా శుభవార్త 18వ అధ్యాయము 10వ వచనము నుండి మనం చూస్తే, 2 వ్యక్తులు దేవుని మందిరమునకు ప్రార్థించడానికి వెళుతున్నారు. ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. పరిసయ్యుని ప్రార్థన దేవుడు ఆలకించలేదు. ఎందుకని అంటే ఆయన అన్యుల వలె అనేకమైనటువంటి వ్యర్థ పదములతో ప్రార్థించాడు. తనను తాను గొప్పవానిగా దేవుని ముందు ఎంచుకుని ప్రార్థించాడు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని దేవుడు చెబుతూ ఉంటే, పరిసయ్యుడు తనను తాను హెచ్చించుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇతరులను తక్కువ చేసి ఇతరుల వలె నేను వ్యభిచారిని పాపిని కాదు అని తీర్పు తీరుస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవునికి ఆ ప్రార్థన వ్యర్థమైనటువంటి ప్రార్థనగా అనిపించింది. రెండవ ఉదాహరణ, చెడు ఆలోచనలతో ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. ఒకరి మీద కోపము పెట్టుకుని మనం ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన ఎలా ఆలకిస్తూ ఉంటాడు? ఒకరి మీద అసూయ పెట్టుకుని మనము ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన ఎలా ఆలకిస్తూ ఉంటాడు? మనం ఒకరి నాశనాన్ని కోరుకుంటూ మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన ఎలా ఆలకిస్తూ ఉంటారు? నీ వలె
నీ పొరుగు వారిని ప్రేమింపుము అన్నారు. కాబట్టి మన చెడు ఆలోచనలు విడిచిపెట్టి మనం ప్రార్థించినప్పుడే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు. ఈ చెడు ఆలోచనలతో ప్రార్థిస్తే ఈ ప్రార్థన వ్యర్థమైనటువంటి ఆలోచనలతో, పదాలతో చేసినటువంటి ప్రార్థన. కాబట్టి మన ప్రార్థన ఆలకించబడాలి అంటే మన ఆలోచనలోను, మన మాటలలోను ఇతరులకు మేలు చేసేటువంటి విధముగా, మన విశ్వాసాన్ని పెంపొందించేటువంటి విధముగా మన ప్రార్థన అనేటువంటిది ఉండాలి అని దేవుడు ఈరోజు మనకి తెలియపరుస్తున్నాడు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఎవరైతే ఈ యొక్క దేవుని యొక్క సందేశాన్ని ఆలకిస్తూ ఉన్నారో దేవుడు వారిని, వారి కుటుంబాలని ఎల్లప్పుడూ కూడా దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్.